తీస్తున్నారంటే ఒక కంగారు ఉంటుంది, అవును, వాళ్ళకి కొంత టాపిక్ లో కమాండ్ ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. పాయింట్స్ అది ఇక్కడ జరగట్లా. అది చెయ్యాలి అంటే లీగల్ టీం చేయాలి. లీగల్ టీం వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి పొన్నవోలును మనోహర్ రెడ్డి వీళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి సార్ మనం అని, లేదా వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో తెలియదు. అదే కదా. యాక్చువల్గా దమ్మాలపాటి శ్రీనివాసు మంచి క్లోజే తెలుగుదేశాన్ని, అయినా సిద్ధార్థ రుద్రాన్ని తెచ్చారు, కన్విన్స్ చేశారు వాళ్ళిద్దరిని, కన్విన్స్ చేసి కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మళ్ళీ సిద్ధార్థ అగర్వాల్ బోల్డ్ అంతమంది ఇప్పటికి నడుస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ముకుల్ రోహిత్జీ లాంటి వాళ్ళు, ఎవరైతే అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు, ఇట్లాంటి ఎవరైతే రాజ్యాంగ నిపుణులు ఉంటారో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ కొనేస్తుంది. కొనేయడం అంటే వాళ్ళని తమ తరపున వాదనలు వినిపించేలా చేస్తుంది. వైసీపీ అసలు అట్లాంటి ప్లానింగ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేశారు అది. వైసీపీ లీగల్ గా సీరియస్ గా వెళ్ళకపోతే అవసరమైతే సాధారణ కార్యకర్త కేసులు కూడా హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు దిగుతారు. ఒక 50-100 మందిని అవసరమైతే నెలకు 100 కోట్లు ఖర్చు అనుకున్నా దిగిపోవాలి వాళ్ళు ఆ స్థాయిలో. ఇంకోటి, అసలు వాళ్ళకి సంబంధించిన టోటల్ లీగల్ టీం ఇంతకు ముందు ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు వీళ్ళ ద్వారా.